సిర్పూర్ ఆసిఫాబాద్ జిల్లా ఇన్ఛార్జ్గా నేను వెళ్ళాను. కాగజ్ నగర్లో వీఆర్ వెరీ క్లోజ్ టు ఎక్వైర్ ది చైర్మన్షిప్. స్థానికంగా బీజేపీకి 4 ఏమో వచ్చినాయి. ఒకవేళ కనుక హరీష్ గారు అనుకుంటే ఎమ్మెల్యే హరీష్ గారు, పాల్వాయి హరీష్ గారు డాక్టర్. సో మనం కనుక ఒకవేళ కనుక బీజేపీతో మద్దతు తీసుకోగలిగితే, నేను ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు లై, ఐఎమ్ టెలింగ్ యూ ట్రూత్. మద్దతు తీసుకోగలిగినట్టయితే మనం చైర్మన్షిప్ను కొట్టుకోవచ్చు, మనం తీసేసుకోవచ్చు అని నేను కేటీఆర్ గారికి ఫోన్ చేశాను. ఓన్లీ వన్ ఆన్సర్, నథింగ్ డూయింగ్, డోంట్ ఈవెన్ ఎంటర్టైన్ దట్ ఐడియా, నాట్ ఈవెన్ డిస్కషన్. డోంట్ ఎంటర్టైన్ దట్ ఐడియా ఆఫ్ టాకింగ్ టు బీజేపీ. ఒక మున్సిపల్ చైర్మన్ వస్తే వస్తుంది, పోతే పోతుంది, కానీ చేయకండి అన్నారు. కానీ ఇస్నాపూర్ అయితే ఐఎమ్ కమింగ్ టు దట్. అయితే అధిష్టానానికి సంబంధం లేకుండా క్షేత్రస్థాయిలో జరిగితే జరిగి ఉండవచ్చు కాక, నేను ఐఎమ్ నాట్ డినైయింగ్. నెంబర్ 1, ఇదే కాగజ్ నగర్లో రాహుల్ గాంధీ పార్టీ, నరేంద్ర మోడీ పార్టీ 2 కలిసిపోయినాయి. బీజేపీ అండ్ కాంగ్రెస్ హ్యావ్ జాయింట్ టుగెదర్ అండ్ దెన్ మేయరు, మున్సిపల్ చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్ వాళ్ళు తీసేసుకున్నారు. సో ఇవి కొంత అన్హోలీ నెక్సెస్. ఇది అంటే ఐడియాలజికల్ బేసిస్కి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలో జరుగుతున్న వైపరీత్యాలు ఇవి. సో ఒప్పుకుంటారు. ఐఎమ్ నాట్, నేను ఏమంటున్నా మీకు, మీరు ఇంటలా కేటీఆర్ గారిని నేనే అడిగిన, దాసోజు శ్రవణే అడిగిండు. మై కాల్ హిస్టరీ యుల్ ఫైండ్ ఇట్. ఏమిటి పొత్తులని అడిగారు మీరు? ఏం పొత్తులు కాదు, మీరు ఆలోచననే రానియకండి. కానీ శ్రవణ్ గారు, చర్చ కాదు, ఆలోచనే రానియకండి అన్నాడు శ్రవణ్ గారు. కానీ ఇస్నాపూర్లో ఒక ఎంపీ పోయి తన ఎక్సఫీషియో ఓటును ఉపయోగించి బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ ని అక్కడ ఎన్నుకున్నారు. మెదక్లా మన ఇస్నాపూర్ రఘునందన్ రావు గారు. ఎట్లా పోయిందంటే, నేను అదే చెప్తా ఉన్నా కదా, శత్రువులు కదా, స్థానికమైనటువంటి డైనమిక్స్, లోకల్. నేను చెప్తున్నా కదా, హరీష్ గారు బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న దగ్గర కాంగ్రెస్ మెజారిటీ తక్కువ సీట్లు ఉన్నప్పటికీ కూడా మున్సిపల్ చైర్మన్ ఎట్లా అయినరు అంటే రాడు అంతే. ఇట్ కమింగ్ బ్యాక్ టు కేసీఆర్ విషయానికి వస్తే, కంటోన్మెంట్ ఎలక్షన్స్ జరిగినాయి, బై ఎలక్షన్స్ ఆఫ్టర్ 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత జూబ్లీ హిల్స్ జరిగినాయి. మధ్యలో ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి. మీ అందరికీ తెలుసు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైనా కూడా కేసీఆర్ బయటకు వస్తే బాగుండు, కేసీఆర్ వస్తే ఎమోషనల్గా తెలంగాణ పబ్లిక్ కనెక్ట్ అవుతారన్న విషయం చాలామంది తెలుసు. చాలా ప్రచారాలు జరిగినాయి కూడా, వస్తారు అసెంబ్లీకి వస్తారు, అసెంబ్లీలో కూర్చుంటారని జరిగింది. కానీ కేసీఆర్ బయటికి రావట్లేదు. కేసీఆర్ రానివ్వడం లేదా, రావడం లేదా? కేసీఆర్ గారు బయట లేరు అనేటువంటిది అంటే ఫిజికల్గా మీకు కనబడకపోవచ్చు, బట్ ఇన్ ఎవ్రీ యాక్షన్ ఆఫ్ ద బీఆర్ఎస్ క్యాడర్ ఆయన ఉన్నారు. ఇలా కేటీఆర్ గారు తిరుగుతున్నా, హరీష్ రావు గారు తిరుగుతున్నా, లేకపోతే నాలాంటి సాధారణ కార్యకర్త వచ్చి ఉద్యమాలలో భాగస్వాములు అయినా, ఇదంతా కూడా కేసీఆర్ గారు ఆలోచన. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, చాలామందికి కేసీఆర్ గారి జర్నీ ఆయనకైతే తెలుసు కొంత. వారికి కూడా, మధు గారికి, ప్రసాద్ గారికి కూడా కొంత లోతుగా స్టడీ చేసి ఉంటారు అనుకుంటా, మీరు కూడా చేసి ఉంటారు. కేసీఆర్ నోస్ ఎ స్టైల్. ఎప్పుడు తెలంగాణ మొత్తం ఉద్యమంలో కూడా మీరు చూడండి, నేను బాగా క్లోజ్గా ఆయనను స్టడీ చేసి చెప్తా ఉన్నాను. పనికిరాని స్లగ్ ఫెస్ట్లో ఈజ్ నెవర్ అవుట్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.